ఆ ఎఫెక్ట్ నా పైన తెలుగు పిక్చర్స్లో బాగా పడిందండి. రామారావు గారు నన్ను తీసేశారు అనేది ఇండైరెక్ట్గా అన్ని దీంట్లోనూ పడింది. ఓకే. ఇంకో హీరో చిరంజీవి, అప్పుడే చిరంజీవితో నేను 3 పిక్చర్లు చేశాను. ఇంకో పిక్చర్ పులి అనే పిక్చర్ నేను చేయాలి, 4వ పిక్చర్. ఆ 4వ పిక్చర్లో నాకు అన్నిట్లోనూ ఇబ్బందులు పడ్డాయి. అదేంటో బాలకృష్ణతో 4వ పిక్చర్ ఇబ్బంది, చిరంజీవితో 4వ పిక్చర్ ఇబ్బంది, ఇట్లాగే పడింది. సో ఆ 4వ పిక్చర్ పులి అనే దానికి చిరంజీవి డిస్ట్రిబ్యూటర్ కదా ఆనంద్ గోపాలకృష్ణకి చిరంజీవికి డేట్స్ ఇప్పించిందే నేను. ఇంత కష్టపడి చేసి అన్నీ ఫైనలైజ్ అయిపోయింది. ఇక్కడ 2 monthsలో షూటింగ్ అది. ఇంకా అక్కడ ఉన్న పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా ఏం చేశారంటే ప్రసాద్ అదే రామారావు గారే తొక్కేశారు ప్రసాద్ని. మనం ఎందుకు ఎంకరేజ్ చేయటం, మనం కూడా చేయకూడదు, ఈ పిక్చర్ ప్రసాద్కి వద్దు అని చెప్పేసి 2 months వెళ్తా ఉంది. 2 monthsలో నన్ను దించేశారు. అది పెద్ద ఎఫెక్ట్. ఒక పక్కన బాలకృష్ణ పిక్చర్ ఎఫెక్టు, రెండోది వచ్చి చిరంజీవి, వీళ్ళిద్దరు అప్కమింగ్ హీరోస్. ఇది హీరోస్తో ఉన్న పిక్చర్స్ 2 పెద్ద పిక్చర్లు నాకు పోయిన వెంటనే ఇంక న్యాచురల్గా ఒక డైరెక్టర్కి ఇంత పెద్ద దెబ్బ తగిలిన తర్వాత మళ్ళీ తట్టుకోవటం అనేది చాలా ఇంపాసిబుల్. అది సరే ఇంకేంటి అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు సర్లే తట్టుకుందాం, వీళ్ళు లేకపోతే ఏముంది, నేను పిక్చర్ నా మెరిట్ నేను చూపెట్టుకోవాలి ఇక అనేసి ఇక నేను అట్లాగే వేలాడుతూ కూర్చున్నాను అక్కడ చెన్నైలో. అప్పుడు రామారావు గారి చెన్నై నుంచి ప్రొడ్యూసర్స్ అందరినీ ఇక్కడికి పిలిపించారు. జూబ్లీ హిల్స్లో ఇట్లా ఫిల్మ్ నగర్ కడుతున్నాము, మీరు ఇది ల్యాండ్ తీసుకోండి అన్నట్టు చెప్తే అందరూ ప్రొడ్యూసర్స్ డబ్బులు ఇచ్చారు, కొనుక్కున్నారు. నేను ఒక్కడిని కొనుక్కోలే. హైదరాబాద్ ఎవరు వెళ్తారులే అనేసి నేను కూర్చున్నాను. నా మెరిట్ ఉంటే నా దగ్గరికి వస్తారని ఏదో పెద్ద ఇదనమాట. సరే చెన్నైలోనే కూర్చుంటే ఒక 1 year చూస్తే అసలు ఎవరు ప్రొడ్యూసర్ అనేవాడే కనపడలే నాకు. అందరూ వెళ్ళిపోయారు పాపం. వాళ్ళు ఎవరోది వాళ్ళకి వచ్చేసారు ఇక్కడికి. వచ్చిన తర్వాత 1 year తర్వాత రియలైజ్ అయ్యాను, అరే ఏంట్రా ఇది, ఇంత యాక్టివ్గా ఉన్న మనిషి టక్కని పడిపోయాను ఏంట్రా, నాకే అర్థం కావట్లేదు. ఈ ఫీల్డ్ తెలుగు లేదు, తెలుగే అనుకునేవాడిని అప్పుడు, తెలుగులోనే అవ్వాలని పెద్ద ఇదనమాట. బట్ అక్కడ ఒక ప్రొడ్యూసర్ లేడు నాకు. నేనేమో హైదరాబాద్కి వెళ్ళాలంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదే, ఎట్లాగా ఏంటి అని చెన్నైలో కూర్చుంటా ఉంటే అది దైవాధీనం ఏదో ఒకటి నా మీద పడి నన్ను బాంబేకి తీసుకెళ్ళి